జనవరి 26 దేవుని వాగ్దానం. నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23:18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయము నూతన దినాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన దినం ఎంతో విశేషమైనటువంటి రోజుగా మనం చూస్తూ ఉన్నాం. భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా ఎంతో ఘనంగా అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగం మనందరికీ అందుబాటులో వచ్చినటువంటి విధానంలో పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని జనవరి 26 రిపబ్లిక్ డే మనము జరుపుకుంటూ ఉంటాం. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటాను. ప్రియులారా, మానవుడు అనేక రకాల ఆలోచనలు కలిగి ముందుకు వెళ్తాడు. ఈ ఆలోచనల సమ్మేళనమే మనిషి యొక్క కార్యసాధన. ప్రతి ఆలోచన వెనక మనిషిని ఏదో పురుగొల్పుతూ ఉంటుంది. ప్రతి ఆలోచన నెరవేర్చబడాలి అని ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉంటాడు. వాటన్నిటిని నడిపించేది ఆశ మాత్రమే. ఎన్నో ఆశలు మనిషి కలిగి ఉంటాడు. ఏదో చెయ్యాలని, ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళాలని రకరకాల కోరికలు మనిషి కలిగి ఉంటాడు. ఆ ఆశ భంగం అయినప్పుడు ఎంతో నిరాశ చెందుతాడు. అయితే ఈరోజు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ భంగం అవుతుంది అని అనిపించినా, భంగమయ్యి నిరుత్సాహంలో ప్రభు అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు. ప్రియులారా, దేవునిలో ఉన్న వారి ఆశ ఎప్పుడూ భంగం కాదు. ఎందుకనంటే ప్రభు అన్నాడు, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నువ్వు దేవుని ఎడల కలిగి ఉండి మంచి ఆశ కలిగి ఉంటే ఆ ఆశ ఎన్నటికీ భంగం కాదు. జక్కయ్య యేసును చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు, అందుకే అది భంగం కాలేదు. మనం చూస్తాం, గెహజీ ధనాన్ని సంపాదించాలని ఆశ కలిగి ఉన్నాడు, అది భంగమైంది. ఈరోజు నీ ఆశ దేవునికి ఇష్టమైనదిగా ఉంటే అది భంగం కాదు. దేవుడు నీకు ఇంకా ఉన్నత స్థానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, నీ ఆశ భంగం కానరదు అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన, ప్రభు చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఆశ ఎప్పటికీ కూడా భంగం కాదు. దేవుడు నిశ్చయముగా నీ ఆలోచనలను, నీ ఆశను నెరవేర్చి నిన్ను ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తాడు. అటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత దేవుడు నీకు, నీ ద్వారా అనేకులకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. మా దేశాన్ని బట్టి, మా దేశానికి మీరు ఇచ్చిన రిపబ్లిక్ డేని బట్టి నీకు వందనాలు. బిడ్డలను మీరు దీవించండి. దేశమంతట్లో ప్రభువా సమానత్వాన్ని అనుగ్రహించండి. దేశాన్ని కాపాడండి. ప్రతి బిడ్డ ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, ఏ ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశలన్నింటినీ మీరు నెరవేర్చండి. బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ దయచేయండి. ఈ దినమంతా వారికి విజయం దయచేయండి. సాతాను నుండి తప్పించండి. నీ ఆత్మతో నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.